ఎన్ని మలుపులు, ఎన్ని నాటకీయ పరిణామాలు! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని మరోసారి రుజువు చేసిన ఘటన ఇది. బీజేపీతో కలవటం కంటే చనిపోవటం మేలు అన్న పెద్ద మనిషి తిరిగి అదే పార్టీతో జతకట్టడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరటం దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్తో స్నేహాన్ని కట్ చేసుకుని వెంటనే బీజేపీతో కలవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అనేక మలుపుల తర్వాత బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 28, 2024 ఆదివారం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితీష్ కుమార్తో బీహార్ గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. బీజేపీ, ఎల్జేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి 3, బీజేపీ నుంచి 3, హిందుస్థాన్ అవాం మోర్చా నుంచి 1, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీష్ కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 18 నెలలు కూడా గడవకముందే మహాకూటమిని వీడి తిరిగి బీజేపీతో జతకట్టారు. బీజేపీకి దూరమైన ఆ 18 నెలల కాలంలో నితీష్ జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా చాలా పార్టీలను కలిపి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే ఉన్నపళంగా అందరినీ వదిలేసి తిరిగి బీజేపీకి చేరువయ్యారు. నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమి చేరటం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో ఇండియా కూటమి పూర్తిగా విచ్ఛిన్నమయ్యే దిశగా సాగుతోంది. ఇప్పటికే ఇండియా కూటమిపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తీరుపై వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి కన్వీనర్గా ఎన్నికైన నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏలో చేరటంతో ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరటంతో బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరింది. మిత్రపక్షాలను మార్చడం ద్వారా బీహార్లో సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న నితీష్ కుమార్ భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పట్నా వేదికగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇండియా కూటమి కన్వీనర్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటి నుంచి నితీష్ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండియా కూటమిని వీడి తిరిగి ఎన్డీఏ గూటికి చేరటంతో ఆ వార్తలు నిజమయ్యాయి. పట్నా సమీపంలోని బక్తియార్పూర్లో 1951లో నితీష్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్ర సమరయోధుడు, ఆయుర్వేద వైద్యుడు. బీహార్ ఇంజనీరింగ్ కాలేజీ అంటే ప్రస్తుతం పట్నా ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితీష్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే లాలూ ప్రసాద్, సుశీల్ కుమార్, మోదీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది. 1985 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటికీ నితీష్ లోక్దల్ పార్టీ తరపున హర్నౌత్ నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 5 ఏళ్ల తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. బీహార్లో రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి 1994లో సమతా పార్టీని ఏర్పాటు చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం వారం రోజులే, అంటే 2000 సంవత్సరం మార్చి 3 నుంచి 10 వరకే కొనసాగారు. అనంతరం జనతాదళ్ యునైటెడ్ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2005లో బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ మొదటి 5 ఏళ్లలో దూకుడుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై దాడులు, డబ్బుల కోసం కిడ్నాపులతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో శాంతి భద్రతలను గాడిన పెట్టి విమర్శకుల మన్ననలు పొందారు. భాజపాతో మిత్రపక్షంగా కొనసాగుతూనే ముస్లింలోని పస్మంద వర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. 2014 మే వరకు అధికారంలో కొనసాగారు. 2013 భాజపాకు టాటా చెప్పిన నితీష్ కుమార్ కాంగ్రెస్, సిపిఐ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. తదుపరి ఏడాది లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి వైదొలిగారు. ఆ సమయంలో 9 నెలల పాటు
జితన్రామ్ మాంఝీ సీఎంగా కొనసాగారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిపి మహాకూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అది 2 ఏళ్ల పాటే కొనసాగింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్పై అవినీతి ఆరోపణలు రావటంతో నిర్ణయాన్ని మార్చుకున్న నితీష్ 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి కారణం భాజపానే అని భావించిన నితీష్ కుమార్ 2022లో మళ్లీ ఎన్డీఏను వీడారు. తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి 18 నెలలు గడవక ముందే మళ్లీ కాషాయ పార్టీతో దోస్తీకి సై అన్నారు. దీంతో తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే జేడీయూ అధినేత నితీష్ కుమార్ రంగులు మార్చటంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం విమర్శలు గుప్పించింది. నితీష్ రాజీనామా చేయనున్నట్టు తమకు ముందే తెలుసని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని తమకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ముందే చెప్పారన్నారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని తాము ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నితీష్ లాంటి ఆయారాం గయారాం మనుషులు దేశంలో చాలామంది ఉంటారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. 2022 ఆగస్టులో ఎన్డీఏ నుంచి వైదొలిగిన నితీష్ గతేడాది జనవరిలో రిపోర్టర్లు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ అలాంటి ప్రశ్నే ఉండదు, బీజేపీతో కలవడం కంటే చనిపోవడమే మేలు అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈసారి ఎలాగైనా గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి ఎన్నికలు రాకముందే ముక్కలుగా విడిపోతోంది. ఇప్పటికే ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటకు రాగా తాజాగా ఆ జాబితాలో జేడీయూ కూడా చేరింది. బీహార్లో అధికారంలో ఉన్న ఆర్జేడీ, జేడీయూ కూటమిలో తాజాగా నెలకొన్న పరిణామాలు అటు బీహార్ రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలపైన ప్రభావం చూపుతున్నాయి. ఇండియా కూటమిలో కీలక నేతగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏలో చేరటంతో ఈ కూటమి ఫ్యూచర్ ఏంటా అని నేతలు మళ్లగుల్లాలు పడుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇండియా కూటమి పరిస్థితి బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ అడిగిన స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారు. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత కాంగ్రెస్ అంటే మిగతా పార్టీలు లెక్క చేయకపోవడం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కారణంగానే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా నితీష్ కనీసం ఇప్పుడైనా బీజేపీతో దోస్తీ కొనసాగిస్తారా లేదా మళ్లీ తూచంటూ ఇండియా కూటమితో జతకడతారా?